VS9 మీడియాకు స్వాగతం. కొండకోనల్లో నివసించే ఆదివాసి గిరిజనులు సంస్కృతి సాంప్రదాయాలను పాటించడంలో ప్రపంచ స్థాయిలో ప్రత్యేక స్థానం ఉందని, అడవులలో నివసిస్తూ వాగులు వంకలు అటవీ సంపదను కాపాడుకుంటూ జీవనాన్ని పొందుతారని, అటువంటి ఆదిమవాసుల గిరిజనులను ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచ దేశ జనాభా సంస్కృతి సాంప్రదాయాలు పాటించి ఆదివాసి తెగ అంతరించిపోకుండా కాపాడుకున్న వారమవుతామని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. శనివారం నాడు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా భద్రాచలంలోని ఆదివాసి గిరిజన భవనంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరైనారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు చేపట్టారు. భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ రాహుల్ ముందుగా అంబేద్కర్ సెంటర్లోని మన్యం వీరులైన అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొరలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజనుల సాంప్రదాయ నృత్యంతో కదం తొక్కుతూ భారీ ర్యాలీగా ముందుకు సాగి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, రాణి దుర్గావతి, కొమరం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. నిద్ర భారీ ర్యాలీగా గిరిజన భవన్కు చేరుకుని గిరిజనుల వారసత్వ సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలను గిరికూనలు వేదికపై ప్రదర్శించారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం సబ్ కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. అగరొత్తులని పూలు కొద్దిగా అందియండి అమ్మా ఎమ్మెల్యే గారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలి, ప్రపంచ ఆదివాసుల దినోత్సవం వర్ధిల్లాలి. మన నేడు గోండు బొబ్బులి కొమరం భీం గారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భించుకొని ప్రముఖ ప్రజాప్రతినిధులు, అధికారులు ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులకి, ప్రభుత్వం ఆదివాసులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు గొప్పగా జరిగే ఐటీడీఏ పిఓ గారి ఆధ్వర్యంలో, ఈరోజు రాహుల్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ పండుగ వాతావరణం నడుస్తుంది. వారి మూలాలు, వాళ్ళకి రావాల్సిన హక్కులు, అడవి హక్కులు, అదేవిధంగా వాళ్ళ సంపద అన్నీ కూడా ఆదివాసులు కావాలని దాంట్లో అండగా ఈరోజు ప్రభుత్వం ద్వారా ఐటీడీఏ ఉంది. ఐటీడీఏ అండగా ఉంటుంది అన్ని విధాలుగా, విద్య, వైద్య రంగంలో అన్ని రంగాల్లో ఈరోజు ముందుంటుందని, అదేవిధంగా చదువుకునే దాంట్లో కూడా పిల్లలకి మంచి భవిష్యత్తు కూడా చూపెట్టే దాంట్లో ఐటీడీఏ ద్వారా ఈరోజు ఆదివాసీ ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళను కానీ హాస్పిటల్ కానీ సెంటర్నే చేసే బాధ్యత తీసుకొని ప్రతి ఆదివాసీ కుటుంబాలకి, ప్రతి పేదవాడికి ఏవైతే
సంక్షేమం కానీ అభివృద్ధి దాంట్లో కానీ ముందు వెళ్తుందని ఈరోజు ఈ ప్రపంచ దినోత్సవం ప్రతి ఆదివాడి గుండెల్లో ఉంది, మాకు ఒక స్థానం ఉంది, ప్రపంచంలోని మాకు ఒక స్థానం ఉంది తెలిసే విధంగా ఈరోజు భద్రాచలంలో ఐటీడీఏ ద్వారా ఈరోజు పండుగ వాతావరణం నడుస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆదివాసీలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఆదివాసీలందరూ అన్నింటా ముందుండాలి, ప్రభుత్వ పథకాలన్నీ వారికి సక్రమంగా అందాలి, వారు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఐటీడీఏ కృషి చేస్తుంది. ఐటీడీఏ తరఫున విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, యువతకు శిక్షణలో కానీ, మహిళలకు ఎంఎస్ఎంఈస్లో కానీ, కల్చర్ పైన కానీ, మ్యూజియం కానీ, భాష పైన కానీ, లేకపోతే ఇలవేల్పుల చరిత్ర కానీ, ఇలా అన్ని రకాలుగా అంటే అభివృద్ధితో పాటు వాళ్ళ సంస్కృతి పరిరక్షణకై కూడా ఐటీడీఏ కృషి చేస్తుంది. ఆదివాసీలందరూ ఐటీడీ అంటే ఎంతో గౌరవం, నమ్మకం, ప్రేమను చూపిస్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీకు భవిష్యత్తు పట్ల మంచి మంచి ఆశలు ఉండి అవి తీర్చుకోవాలన్నా మా ఐటీడీఏకు రండి, మేము ఎప్పుడూ మీకు సహకరిస్తాము. ఆదివాసీల అభ్యున్నతి కొరకై ఐటీడీఏ ఎప్పటికీ తోడ్పడుతుంది. ధన్యవాదాలు.